వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బాస్మతి రైస్తో బగారా వేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైసు. ఈ ఈ ఈ రైస్ని మనం చికెన్ అయినా, మటన్ అయినా, ఆలుగడ్డ కుర్మైనా, వంకాయ కుర్మైనా, సండే పూట పిల్లలకి బగారా వేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు పిల్లలు. నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు కొలత పెట్టుకున్నాను. 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో మనం వాటర్ వేసుకోవాలి కాబట్టి నేనైతే 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. చూడండి, అవైతే బాస్మతి రైసే. నార్మల్ రైస్తో కూడా మనం వేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితే కొంచెం సండే కాబట్టి స్పెషల్గా ఉంటుంది. వాటర్ వేసేసుకొని 1 లేదా 2 సార్లు మనము రైస్ని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం బియ్యం కొంచెం ఒక 10-20 నిమిషాలు నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా బియ్యాన్ని మనం నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత సాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు ఇవి వేసుకొని కొంచెం బగారా ఆకు వేసుకోండి. వేసుకొని వీటిని మసాలాను ఒకసారి ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఒక 3-4 పచ్చిమిర్చీలు అయితే సరిపోతుంది, ఎక్కువైతే పిల్లలు తినరు. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని కలపండి. అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే బఠానీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి తాలింపును కలపండి. ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పుదీనా కట్ట ఆకు తెంపుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి. వేసుకొని పుదీనాను కూడా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనాది. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొలత గ్లాస్ తీసుకున్నాం కదా రైస్ని, ఆ గ్లాస్కి 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటరే పోయండి. ఎందుకంటే మనం 10 నిమిషాల పాటు నానబెట్టాము కాబట్టి 1 గ్లాసు వాటర్ తగ్గించుకుంటే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వేసుకున్నారనుకోండి, అన్నం మెత్తగా ఉంటుంది. కాబట్టి 3 గ్లాసులకి 5 గ్లాసులు పోస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక అర చెంచాడు ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలపండి. ఈ విధంగా చేసినట్లయితే బగారా రైసు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు వాటర్ మరుగుతున్నాయి కదా, ఎసరు వచ్చిందన్నమాట. ఆ ఎసరు మరుగుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సండే అనే కాదు, ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా బగారా రైస్ ఈ విధంగా వేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తము కలపండి. కలిపి మూత పెట్టేసుకున్నారంటే మనకు ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచండి. మనకు ఆ విధంగా రైస్ అవుతుంది. ఒకసారి మధ్య మధ్యలో కలపండి. ఎందుకంటే ఈ మసాలా దినుసులన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతాయి కాబట్టి కలిపి మూత పెట్టేసుకున్నారంటే ఒక 5 నిమిషాల వరకు మనకు బగారా రైస్ చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది.
పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారండి ఈ విధంగా చేసినట్లయితే. పిల్లలు పెద్దలైనా కూడా సూపర్గా తింటారు. నేనైతే ఈ బగారా రైస్లోకి అయితే మా పిల్లల కోసం నేనైతే చికెన్ చేశాను. సండే కదా, సండే అంటే స్పెషల్ అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టికి నేనైతే చికెన్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్.